భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలో గల శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో నూతన కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఆలయ కమిటీ సభ్యుల చేత చింటూజు బ్రహ్మారావు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు. అధ్యక్షులుగా నాంపల్లి వేణుగోపాలాచారి, ప్రధాన కార్యదర్శిగా మోత్కూరి రవీంద్రాచారి, కోశాధికారిగా జుజ్జూరి ప్రభాకరాచారి కమిటీ సభ్యులందరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షులు, ఆలయ ధర్మకర్త కాపర్తి వెంకటాచారి, పట్టణాధ్యక్షులు సీతారామాచారి, మండల అధ్యక్షులు కాసర్ల రామారావు, దిగుట్ల వెంకటాచారి, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కాకుండా ఓటు ద్వారా ఎన్నుకోవాలని ఓటు ద్వారా ఎన్నుకుంటే మన ఐక్యత లోపిస్తుంది. ఎందుకంటే ఇది రాజకీయ పదవులు కావు, ఇంకే పదవులు కాదు. ఇది ఎందుకు ఏ గుడి నడవాలంటే ఆ గుడికి ఆ భక్తుల సహకారం ఉండాలి. పోటీ చేసిన వాడికి ఓడిపోయిన వాడికి కూడా కక్ష సాధించుతో అన్ని రకాలుగా ఉంటాయి. అలాంటి కాకుండానే ఐకమత్యతోటి సమిష్టి ఆలోచనతోటి మనం ఈ కార్యక్రమాన్ని మనం చేసుకుంటూ వస్తున్నాం. ఎప్పుడు కూడా మన భవిష్యత్తులో కూడా భక్తుల సహకారం కావాలంటే మనందరం ఐక్యంగా ఉండాలి. ఐక్యంగా ఉండి ఆర్థికంగా నిర్ణయాలు సహకరించుకుంటూ పోవాలి. ఇది అప్పుడే మనకి సంఘాలు కానీ గుళ్ళు కానీ ఏదైనా సరే మనం కూడా సాధిస్తాయి. డెవలప్ అయితే ఆర్థిక సాయం చేస్తారు. అలాంటి ఎప్పుడు కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. మనం అదే అందులోటి ఇంకోటి పాల్వంచ పట్టణంలో కాదు, ఎక్కడున్నా సరే విశ్వబ్రాహ్మణ సంఘాలు, విశ్వబ్రాహ్మణ సంఖ్యలతోటే ఇక్కడ కమిటీని నియమించబడుతుంది. దాని కాల పరిమితి కూడా గతంలో 2 సంవత్సరాలు ఉండేది. ఇప్పుడు 3 సంవత్సరాలు చేశాము. ఈ 3 సంవత్సరాల కాలం పరిమితి కూడా వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ గతంలో అధ్యక్షునిగా ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా నా యొక్క పదవికి వెన్నె తెచ్చి దినదినాభివృద్ధి చేస్తూ నా పదవికి గౌరవాన్ని సంపాదిస్తానని ఆశిస్తున్నాను. బంధుప్రీతి లేకుండా, పక్షపాతము లేకుండా మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధితో ఆలయ అభివృద్ధికై లక్ష్యంతో మనస్ఫూర్తిగా వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ కమిటీ సెక్రటరీగా పనిచేస్తానని దేవుడి మీద ప్రమాణం చేస్తున్నాను. ప్రభాకరాచార్య నేను బంధుప్రీతి లేకుండా, పక్షపాతం లేకుండా మనస వాచ త్రికర్మణ శుద్ధితో ఆలయ అభివృద్ధికై మనస్ఫూర్తిగా వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆలయ కమిటీ కోశాధికారిగా పనిచేస్తానని ప్రమాణము దేవుడి మీద ప్రమాణము చేస్తున్నాను. ఎంత రిస్క్ అనేది సరోజు వారు, రామోజు వారు, అతంజి వారు, వీరందరూ కూడా ముత్యాల నాగాచారి గారు పేద మీద రావాలని చూస్తాం. చిన్న